వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. టుడే టాప్ పాయింట్. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు సికింద్రాబాద్ నియోజకవర్గం సౌత్ లాలాగూడ ప్రాంతంలోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందారు. హనుమాన్ దేవాలయాలు, రామాలయాల వద్ద భక్తి గీతాలతో, భక్తుల పూజలతో సందడిగా నెలకొంది. సౌత్ లాలాగూడలోని హనుమాన్ దేవాలయంలో ఆలయ నిర్వాహకులు ఫౌండర్ మోహన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పఠించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే సకల ఐశ్వర్యాలు, శుభాలు, శాంతి లభిస్తాయని, ప్రజలు సుఖశాంతులతో ఉంటారని కోరారు. భక్తులు హనుమాన్ జయంతి వేడుకల్లో అధికంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ, ఈ దేవాలయంలో జమ్మి మొక్కలు నాటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలిగించేందుకు ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్గా తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. భక్తులకు దేవాలయంలో ఆంజనేయ స్వామిని కొలుచుకుంటే సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వివరించారు. సభకు నమస్కారము. మోహన్, నేను ఆలయ కమిటీ ఫౌండర్ను. పొద్దుగాల ఇవాళ హనుమాన్ జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా మళ్ళీ సాయంత్రం కూడా హనుమాన్ జయంతి హనుమాన్ చాలీస్ ప్రోగ్రాం పెట్టినాము ఒక 200 మందితోటి. తర్వాత భక్తి పాటలు పెట్టినాము. ఈ చరిత్ర ఉన్న టెంపుల్ 70 ఏళ్ళ టెంపుల్ ఇది. ఈ మధ్యనే కొంచెం వీడి దాకా తీసుకొచ్చినాము. రాబోయే దినాలలో ఇంకా కొంచెం చేయాలని ఉన్నది. భక్తుల సహకారంతో, మళ్ళా బస్తీ వాళ్ళ సహకారంతో ఇంకా చేయాలన్నది. ఆ దేవుని ఆజ్ఞశక్తిలో మొత్తం టోటల్ ఇండియాలో కోట్ల మంది హనుమాన్ భక్తులు. అందులో నేను ఒక చిన్న భక్తుని. స్వామి ఆశీర్వాదం, రామచంద్ర ప్రభుని, ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఈడు దాకా వచ్చింది. ఇంకా రాబోయే దినాలు ఇంకా ఎక్కువ చేస్తాము. రాబోయే దినాలలో మన రేవంత్ రెడ్డి సీఎం గారిని కూడా కలిసి, ఇప్పుడు ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఆయన రాలేడు, మొన్నదాకా ఎలక్షన్లు ఉండే. ఆయనను కలుస్తా తొందరలోనే కలిసి, అన్న మీరు గుడికి రావాలి, గుడికి వచ్చేసి ఒక మొక్క నాటాలి, దేవునికి పూజ చేసేసి గుడికి దర్శనం చేసుకోవాలి, మీకు ఇంకా శక్తి పెరగాలి, మీ వెనక ఎవరెవరు చెడుగొడుతారో వాళ్ళందరికీ హనుమంతుడు జవాబిస్తాడు, మీరు ఇంకా ఎదగాలి, చాలా ఎదుగుతారు, రాజశేఖర్ రెడ్డి కన్నా ఎక్కువ ఎదుగుతారు మీరు, అది నాకు తెలుసు. నేను దీన్ని మీడియా ద్వారా చెప్పలేను. మీ ఇంటికి వచ్చి మీకు ప్రసాదాలు ఇచ్చేసి మీ ఆశీర్వాదం తీసుకొని మీకు అప్పుడు చెప్తా. దయచేసి ఏంటంటే గుడికి సహకరించి మాకు ఇంకా కొంచెం హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా గుడి తరఫు నుంచి నేను, వెంకటేష్ యాదవ్, మా కమిటీ వాళ్ళు అందరం కోరుతున్నాము. మీరు ఎట్లనైనా రావాలి గుడికి. మీ ద్వారాగా జంబి మొలక నలకాలి, మీరు జంబి మొలక పెట్టాలి గుడిలా. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ. హనుమంతునికి గద ఇయ్యాలి. మీరు రాలేకపోయినందుకు నాగేందర్ గారిని పిలిచి చేపించిన. రాబోయే దినాలలో మొత్తం కాంగ్రెస్ ఊపిడిస్తుంది.